Telugu Technology. ఛానల్ని ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ పొందడం కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం వీడియో ద్వారా మన ఫోన్లో ఉన్న టెక్స్ట్ మెసేజెస్ని ఏ విధంగా బ్యాకప్ చేసుకోవచ్చు అనే విషయం తెలుసుకోబోతున్నాం. దానికోసం ఏంటంటే ముందుగా మన ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని పేరు ఏంటంటే SMS బ్యాకప్ ప్లస్ అనమాట. సో అది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకుంటారంటే మనం ముందుగా మన ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ SMS బ్యాకప్ అని మన ప్లస్ అంటే టైప్ చేసినట్టయితే సో ఈ విధంగా SMS బ్యాకప్ ప్లస్ అని చెప్పి మనకు ఒక యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసినట్టయితే ఈ యాప్ ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం లాస్ట్ టైం బ్యాకప్ ఏమైనా చేసినట్టయితే ఇక్కడ పైన మనకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను బ్యాకప్ ఏం చేయలేదు కాబట్టి ఏం చూపించట్లేదు. సో దీనికి ఏంటంటే బ్యాకప్ పైన క్లిక్ చేసినట్టయితే బ్యాకప్ అవుతాయి. సో దీనికోసం ముందుగా ఏంటంటే ఇక్కడ కనెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ కనెక్ట్లో ఏంటంటే మనం కనెక్ట్ జీమెయిల్ అకౌంట్ రిక్వైర్డ్ అని చెప్పి ఉంది. ఇక్కడ ఏంటంటే మనం దీన్ని ఆన్ చేసి మన జీమెయిల్ అకౌంట్ ఇక్కడ ఏంటంటే మనం కనెక్ట్ చేసినట్టయితే ఇది ఆటోమేటిక్గా మన జీమెయిల్తో ఇది జీమెయిల్ అకౌంట్కి ఇది బ్యాకప్ అవుతుంది అనమాట. సో ఏంటంటే బ్యాకప్ అయిన మెసేజెస్ అన్నీ కూడా మన క్లౌడ్ స్టోరేజ్ గూగుల్ డ్రైవ్లో ఇవి సేవ్ చేయబడతాయి అనమాట. సో ఇక్కడ ఆటో బ్యాకప్ అని ఇంకొక ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసినట్టు ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే మన మెసేజెస్ అన్నీ కూడా బ్యాకప్ అవుతుంటాయి అనమాట. సో ఇక్కడ ఆటో బ్యాకప్ సెట్టింగ్స్ ఉంది. మనం ఇక్కడ ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనకు నచ్చినట్టుగా మన సెట్టింగ్స్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కొన్ని అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఇది బ్యాక్గ్రౌండ్లో నోటిఫికేషన్ అవసరం అని చెప్పి మనకి ఇక్కడ అడుగుతున్నాయి అనమాట. సో అవసరం అనుకుంటే మీరు ఇక్కడ టిక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ అవసరం లేదనమాట. సో కన్ఫర్మ్ యాక్షన్స్ అని చెప్పి ఇక్కడ ఏంటంటే బ్యాకప్ అండ్ రిస్టోర్ అవి మీరు మళ్ళీ ఒకసారి మనం కన్ఫర్మ్ చేయమంటాం అని చెప్పి మనం టిక్ చేసుకుంటే మళ్ళీ ఒకసారి మనం ప్రతిసారి బ్యాకప్ చేసేటప్పుడు రిస్టోర్ చేసేటప్పుడు ఇది కన్ఫర్మ్ చేయమంటాం అని చెప్పి మనల్ని ఇక్కడ ఈ యాప్ అడుగుతుందన్నమాట. సో ఇక్కడ సింక్ లాగ్ అని ఉంది. సో ఇది డిజబుల్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ సింక్ లాగ్ అనేది మనం ఎనబుల్ చేసుకుంటే ఏంటంటే మన SMS అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చినవి కూడా సింక్ అవుతుంటాయి అనమాట. మన ఏంటంటే మెయిల్ ఐడికి ఇవి ఆటోమేటిక్గా సింక్ చేయబడతాయి అనమాట. సో ఈ విధంగా మనకు వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఇవి బ్యాకప్ తీసుకుంటాయి అనమాట. సో ఆ బ్యాకప్లోకి వెళ్ళిపోయి ఇవి సేవ్ చేయబడతాయి. సో ఏంటంటే ఈ సింక్ అనేది మనం ఎనబుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఫోన్లో డిలీట్ చేసినప్పటికీ అవి మనకు బ్యాకప్లో మనకు సేవ్ అయి ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ వన్ డార్క్ థీమ్ అని ఉంది. సో ఇది మనం ఎనబుల్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ లైట్ థీమ్ లేదంటే డార్క్ థీమ్ అనేది ఇక్కడ మనకు ఎనబుల్ డిజబుల్ అవ్వడం అనేది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం సెట్టింగ్ చేసుకొని ఇక్కడ ఏంటంటే బ్యాకప్ అని మనం అన్నట్టయితే ఏంటంటే మన మెసేజెస్ అన్ని బ్యాకప్ అయ్యి మనకు గూగుల్ డ్రైవ్ స్టోరేజ్లో మనకు సేవ్ చేయబడతాయి. మనకు అవసరం అనుకున్నప్పుడు మళ్ళీ ఈ యాప్ మనం కొత్త ఫోన్లో మనం ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ యాప్ మనం పాత ఫోన్లో మనం నుంచి కొత్త ఫోన్లో ఉన్న ఈ మెసేజెస్ అన్ని మనకు కావాలనుకుందాం. సో అలాంటప్పుడు ఏంటంటే మన న్యూ ఫోన్లో ఈ యాప్ వేసుకొని ఇక్కడ మనం మన మొబైల్తో ఏంటంటే మన జీమెయిల్ అకౌంట్ ఇక్కడ మనం అటాచ్ చేసుకొని ఇక్కడ రిస్టోర్ అన్నట్టయితే సో మన పాత ఫోన్లో ఉన్న మెసేజెస్ అన్నీ కూడా మనం కొత్త మొబైల్లోకి ఈ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా మనకు ప్రతి SMS కూడా మిస్ కాకుండా అది బ్యాకప్ చేస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.